యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మేము ఈ రోజు నీ ముందు నిలబడి నీ సత్యం మరియు న్యాయం కోసం ప్రార్థిస్తున్నాము. మనకు న్యాయం చేయాలని, మన జీవితాలలో నిజాయితీ, సరైన మార్గం మరియు మంచితనాన్ని పరిపూర్ణంగా అనుసరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రపంచంలో అన్యాయం మరియు అపార్థత చాలా స్థలాల్లో విస్తరించాయి, కానీ మనం విశ్వసిస్తున్నదే నీ న్యాయం, నీ సత్యం. ప్రభూ, నీ నీతిని ఈ ప్రపంచంలో ప్రక్షిప్తం చేయాలని మనం ప్రార్థిస్తున్నాము. మన సమాజం, మన కుటుంబాలు, మన సంబంధాలు, ప్రతి ఒక్కరితో మన పరిచయాలు నీ సత్యానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము మర్చిపోకుండా నిజాయితీతో జీవించగలుగుతున్నాను. మన దేశం, మన సమాజం మరియు ఈ ప్రపంచం మొత్తంగా సత్యం మరియు న్యాయాన్ని పెంచేందుకు నీ సహాయం కావాలి. ప్రతి వ్యక్తి సరైన హక్కులను పొందాలని, వివక్ష మరియు అన్యాయం ఏ విధంగా ఉండకూడదు అని ప్రార్థిస్తున్నాము. మనం ఒకరికి సహాయం చేయాలనే భావనతో నీ ఆదేశాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రభూ, నీవు ప్రతి మనసును పశ్చాత్తాపానికి మరియు మార్పు కోసం తీసుకువెళ్లాలని, నీ న్యాయం మనలో ప్రతిబింబించాలనే ఆశతో మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు నీ శక్తి మరియు దయతో మేము న్యాయం కోసం నిలబడాలని, ప్రతి వ్యక్తి బాధ్యతగా జీవించడానికి సహాయపడాలని ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.